నేను మిమ్మల్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అడగట్లేదు. కానీ నా కోసం, మా టీం కోసం ఒకే ఒకటి అడుగుతున్నా. ఇద్దరిలో బెస్ట్ ముఖ్యమంత్రి ఎవరు? జగన్ ఈజ్ బెస్ట్, చంద్రబాబు ఈజ్ బెస్ట్. జగన్ బెస్ట్ సీఎం, చంద్రబాబు బెస్ట్ సీఎం. ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. ప్రజలు ఏమనుకుంటున్నారో వైసీపీకి, టీడీపీ కూటమికి తెలియాలి. వాళ్ళకి వీడియో వెళ్తుంది. రెండు పార్టీలోని పెద్దలు, జగన్ సన్నిహితులు, చంద్రబాబు సన్నిహితులు వీడియో చూస్తారు. ఇది నా ప్రామిస్. సో ప్రజలు ఏమనుకుంటున్నారో వాళ్ళకి తెలియాలి. ఈ అతిపెద్ద సర్వేలో పాల్గొని కంపల్సరీ కామెంట్ చేయండి. కనీసం 500 కామెంట్లు అడుగుతున్నాం మేము. సబ్స్క్రిప్షనే అడగట్లే ఛానల్కి, బట్ కామెంట్ మాత్రం అడుగుతున్నాం. దయచేసి కామెంట్ చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉగాది రోజు తెల్లారితే ఉగాది అనక ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ, రాజకీయ చర్చ నడుస్తుంది. అంటే రేపు ఉగాది పండుగ కేవలం పచ్చడి రుచులతోనే కాదు, రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెను మార్పు రాబోతోంది, ఒక భూకంపం జరగబోతోందని అంతా అనుకున్నారు. రాజకీయ భూకంపం. ఈ ఉగాది సమయానికి రాజకీయ మార్పు ఒకటి జరగబోతోంది అని కొన్ని వారాలుగా కూడా డిస్కషన్లు నడుస్తున్నాయి. ముఖ్యంగా అధికార పీఠం విషయంలో జరుగుతున్నటువంటి ప్రచారం ఇప్పుడు రాష్ట్రం మొత్తం కూడా ఒక హాట్ టాపిక్గా మారుతోంది. చంద్రబాబు తర్వాత లోకేష్ బాధ్యతలు తీసుకోవడం అనేది ఒక వారసత్వ ప్రక్రియగా అందరికీ తెలిసినటువంటి విషయమే. అయినా అది అప్పుడే జరుగుతుందా లేక త్వరలో జరిగే అవకాశం ఉందా అనేది అందరిలో ఉత్కంఠ రేపుతుంది. దీనికోసం ఇప్పటికే పక్కా ప్లాన్ ఒకటి సిద్ధమైందని, ముహూర్తం కూడా ఖరారైంది అని లోపల ఇప్పటికే డిస్కషన్లు, చర్చలు నడుస్తున్నాయి. రాజకీయాల్లో పెను మార్పులు చూస్తే, అంటే ఈ మార్పు నేరుగా జరగకుండా ముందుగా మంత్రివర్గంలో కొన్ని కీలక మార్పులు చేసే అవకాశం కనిపిస్తుంది. ఉగాది నుంచి స్టార్ట్ చేసి పాత ముఖాలని పక్కన పెట్టి పూర్తిగా లోకేష్కి అత్యంత నమ్మకస్తులను తీసుకొచ్చి ఒక కొత్త టీముని పెట్టబోతున్నారు రేపు అనే మాట వినిపిస్తుంది. ఈ కొత్త టీంలో యువతకి, లోకేష్కి సన్నిహితంగా ఉండే వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత దక్కబోతుంది అంటున్నారు. ఇలా ఒక ప్లాన్తో ఒక క్యాబినెట్ని ఏర్పాటు చేసుకుని ఒక మంచి రోజును చూసుకుని అప్పుడు లోకేష్కి ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పజెప్పేలాగా ప్రణాళికలు రూపొందుతున్నాయి అంటున్నారు. ఇది కేవలం పుకారా లేక పార్టీలోని కీలక నేతల మధ్య ఇప్పటికి మీదే దీని మీద అవగాహన ఉందా అనే దాని మీద కూడా డిస్కషన్లు నడుస్తున్నాయి. గత కొంతకాలంగా లోకేష్ తెర వెనక ఉండి పార్టీ వ్యవహారాలని చక్కదిద్దడం, పాలనలో తన మార్కుని ఆయన చాలా ధైర్యంగా, స్ట్రాంగ్గా చూపించడం, ఇవన్నీ చూస్తుంటే ఈ మార్పు త్వరలోనే ఉంటుంది అంటున్నారు. అయితే ఈ అధికార మార్పిడి విషయంలో కూటమిలోని ఇతర పార్టీలు అయినటువంటి జనసేన, బీజేపీ వాళ్ళ వైఖరి ఎలా ఉండబోతోంది దీని మీద అనేది చాలా చాలా ముఖ్యం. అందరూ కలిసి ఎన్నికల్లో గెలిచారు కాబట్టి ఏ నిర్ణయం అయినా సరే ఏకాభిప్రాయంతోనే తీసుకోవాల్సి ఉంటుంది. బీజేపీ వ్యూహం ప్రకారం చూసుకుంటే లోకేష్ ముఖ్యమంత్రి కావడం వల్ల రాష్ట్ర రాజకీయాల్లో జాతీయ పార్టీకి మరింత జోటు దక్కుతుంది అని వారు భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఏదైనా రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు బలహీనపడితేనే జాతీయ స్థాయి పార్టీలు అక్కడ నిలబడతాయి అని గతంలో జరిగినటువంటి రాష్ట్రాల్లో కూడా అనేక ఎన్నికల్లో ప్రూవ్ అయింది బీజేపీకి. బీహార్ వంటి రాష్ట్రాల్లో మిత్రపక్షంగా ఉంటూనే తమ బలాన్ని పెంచుకున్నటువంటి బీజేపీ ఇక్కడ ఉదాహరణగా ఏపీని కూడా అట్లా ప్లాన్ చేసుకుంటుంది. అందుకే లోకేష్ బాధ్యతలు తీసుకోవడం పట్ల వారు కూడా ఈ కారణం చేత సానుకూలంగా ఉన్నారన్న మాట వినిపిస్తోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ ఈ మార్పుని ఎలా స్వీకరిస్తారు, ఆయన ఎట్లా తీసుకుంటారు, ఆయన ఏమంటారు అన్నది కూడా ఇంట్రెస్టింగ్. బయటకి అంతా బాగున్నట్టు కనిపిస్తున్న మూడు పార్టీల మధ్య అంతర్గతంగా తమ బలాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం ఎప్పటికప్పుడు సాగుతూనే ఉంది. జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఓటు బ్యాంకు బలాన్ని తట్టుకోవాలి అంటే మూడు పార్టీలు కూడా కలిసికట్టుగా కూటమిగా ఉండడం అనేది ఎంత ముఖ్యం అనేది, అధికార పార్టీ సమయంలో అంటే కలిసికట్టుగా ఉండడం అనేది ఎంత ముఖ్యమో అధికార మార్పిడి విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉండడం కూడా ముఖ్యమే కదా. సో లోకేష్ ముఖ్యమంత్రి అయితే ఏ రకమైనటువంటి మార్పులు వస్తాయనేది కూడా ఆసక్తికరం. సో మిత్రపక్షాల వ్యూహాల్లో టీడీపీ చిక్కుకుంటుందా లేక ఏం చేస్తుందా అనేది క్వశ్చన్. మొత్తానికి ఈ ఉగాది ఏపీ రాజకీయాల్లో ఒక కొత్త శకానికి నాంది పలకబోతోంది అనే వార్తలు విపరీతంగా హల్చల్లవుతున్నాయి. ఇది కేవలం పదవుల మార్పు మాత్రమే కాకుండా రాష్ట్ర భవిష్యత్తుని, రాబోయే 2029 ఎన్నికల్ని లేదా జమిని ఎన్నికలు వస్తే వాటిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అందుకే ఇప్పుడు అందరి కళ్ళు ఉగాది రోజు ఏం జరగబోతోంది లేదా ఉగాది తర్వాత రోజు నుంచి ఏం జరగబోతుంది అనే దాని మీదే రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుకునే వాళ్ళందరూ అంటున్నారు. సో మీకేమనిపిస్తుంది? ముఖ్యమంత్రిగా లోకేష్ బెటరా, జగన్ బెటరా, చంద్రబాబు బెటరా, పవన్ కళ్యాణ్ బెటరా? నాలుగిట్లో ఒక్క పేరుని కింద కామెంట్ చేయండి.